సెకండ్ హాఫ్ అంతా బాగుంది నిజంగా ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు సినిమాకి ఎక్కడ బోర్ అనేది ఉండదు అసలు ఎంజాయ్ చేస్తారు సినిమాకి వచ్చిన ప్రతి ఒక్కరు మాత్రం కూర్చుని మాత్రం లోపల థియేటర్లో మాత్రం అంత ఎంజాయ్ చేస్తాం నిజంగా ఎంత భయపడిస్తారో అంత నవ్వుపిస్తారు సినిమాలో ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం కామెడీ కానీ హర్రర్ కానీ ప్రతి సీన్స్ మనం ఎంజాయ్ చేస్తాం అలా ఒకటి రియల్గా చెప్పాలంటే ఒక చిన్న పిల్లకి ఒక బొమ్మ దొరుకుతుంది ఆ బొమ్మ నుంచి సినిమా ఉంటుంది రియల్ లైఫ్లో కూడా బొమ్మ దొరుకుతుంది తీసుకోవద్దు అన్నట్టు ఒక సినిమా తీసారు అది జాగ్రత్త పడాలి పాత బొమ్మను తీసుకుంటారు అలాంటి బొమ్మలు ఎక్కడ పడినా కూడా తీసుకోవద్దు అన్నట్టు ఒక రెస్పాన్స్ కూడా కంపల్సరీ చెప్తున్నా చాలా జాగ్రత్త ఉండాలి ఇంకోటి సినిమా మాత్రం చాలా బాగుంది అలా ఆలియా బొమ్మ తీసుకొని వస్తాడు లాస్ట్ వరకు తీసుకొస్తాడు ఆలి కామెడీ కానీ లాస్ట్ వరకు చాలా బాగుంటుంది ఇంకోటి సునీల్ యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది వెన్నెల కిషోర్ ఈ సినిమాకి చాలా ప్రాణం పోసి చాలా కష్టపడారైనా ఈ సినిమా కోసం నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్ గారికి ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం నీకు ఎక్కడ బోర్ అయ్యలేదు సినిమా చాలా బ్లాక్ బస్టర్ మూవీ లాస్ట్ చూస్తే మన హీరోయిన్ కూడా లాస్ట్ ఫైట్ సీన్ ఉంటుంది అది మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం క్లైమాక్స్ లో మాత్రం ఇచ్చి పడేసిన సునీల్ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు చాలా మంది చాలా కష్టపడరు నిజంగా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా తీసారు నిజంగా సూపర్ బ్లాక్ బస్టర్ అన్న ఇప్పుడే గీతాంజలి మళ్ళీ వచ్చిందని సినిమా చూసి వస్తున్నాం అన్న నిజంగా సినిమా అయితే వన్ ఆఫ్ ది బిగ్ ఇప్పుడు ఈ అసలు ఏ సినిమా అయినా సరే ఎవ్రీ వీక్ ఫ్రైడేకి రిలీజ్ అవుతాయి కానీ థర్స్డే రోజు రిలీజ్ అవుతుంది ఏంటంటే ఇంత ఫాస్ట్ గా రిలీజ్ చేశారంటే ఏందని అనుకున్నా కానీ మూవీ డిపార్ట్మెంట్ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఎంతో అనేది సినిమా చూస్తేనే నాకు అర్థమైందన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటంటే ఒక ఫుల్ హర్రర్ ప్లస్ కామెడీ ప్లస్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎమోషన్ ప్రతి ఒక్కటి ఉన్నాయన్న ఈ మూవీలో నిజంగా అలా అంజలి గారు ఇంతకు ముందు చేసిన గీతాంజలి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మేము ఇప్పుడు ఫస్ట్ మాకు బాగా నచ్చిన సినిమా అంటే ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత వచ్చిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా మాకు నచ్చిన సినిమా అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందని సినిమా అన్న నిజంగా అసలు ఆ కాళీ గారిని సత్య గారిని అండ్ మన ఏంటంటే అంజలి గారిని చాలా మంది కమెడియన్స్ ని పెట్టి తీశారు ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళకి అందరికి నచ్చే సినిమా అన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఆ కామెడీ సీన్స్ ప్లస్ హర్రర్ సీన్స్ ఏంటంటే ప్రతి ఒక్క సీన్ కి నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాం కానీ మరి అంత భయంకరంగా ఏం లేదు సినిమా ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ థియేటర్కి వస్తే ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ వెళ్ళిపోతారే తప్పితే ఎక్కడ బోరింగ్ ఎలివేషన్స్ కానీ ఎక్కడ డిసప్పాయింట్ అయ్యే సీన్స్ కానీ లేవు నిజంగా డైరెక్టర్ శివ గారు ఒక మంచి చక్కని స్క్రిప్ట్ తీసుకొని మన ఆడియన్స్ ముందు తీసుకొని వచ్చారు నిజంగా ప్రతి ఒక్కళ్ళకు సంథింగ్ స్పెషల్ కాదు సమ్మర్ స్పెషల్ అన్న ఈ సినిమా నిజంగా థియేటర్కి వస్తే ఏ ఆడియన్స్ కూడా ఎవరు కూడా డిసప్పాయింట్ అయ్యే విధంగా అయితే లేదు ప్రతి ఒక్కరు థియేటర్కి రండి వచ్చి సినిమాని చూసి ఆదరించండి వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అన్న ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది టాప్ 1 బెస్ట్ సినిమా అంటే గీతాంజలి సినిమా అన్న కామెడీ చాలా బాగుంది అండ్ హర్రర్ సీన్స్ కూడా చాలా బాగా అనిపించాయి ఫస్ట్ హాఫ్ సీన్ లో ఏంటంటే అసలు ప్రతి ఒక్క సీన్ కి చాలా సర్ప్రైజ్ అయ్యాము అండ్ సెకండ్ హాఫ్ లో లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే చాలా ఇచ్చి పడేశారు నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్ అసలు నిజంగా పిచ్చి పీక్స్ లెవెల్ చాలా బాగా తీసుకెళ్లారు నిజంగా ఇప్పుడు మేము స్టోరీ చెప్పేదానికంటే మీరు వచ్చి థియేటర్ లో వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా పక్కా 100% చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆడియన్స్ అందరు ప్రతి ఒక్కళ్ళు చూస్తే ప్రతి ఒక్కళ్ళకు ఫుల్ మీల్స్ ఈ సినిమా రేటింగ్ అవుట్ ఆఫ్ 5 ఇస్తాను సాంగ్స్ కానీ అన్ని బాగున్నాయి వస్తే ఒక్కటే అనిపించింది నాకు పైసా వసూలు 250 రూపాయలు టికెట్ పెట్టి వెళ్తే 500 రూపాయలు ఎంజాయ్ చేశాను నేను అంటే డబల్ మామూలు లేదు అసలు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం మామూలు లేదు ఎర్రగా తీస్తుంది అసలు ఇందులో క్యారెక్టర్ ఆరుద్ర ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ వాళ్ళ కంటిన్యూషన్ నిజంగా అన్న ఎంత ఎంజాయ్ అంటే సినిమా చూస్తున్న సేపు కూడా మామూలుగా లేదు అసలు దెయ్యాలతో ఆడుకోవడం వీళ్ళు షూటింగ్ అని వెళ్ళి ఆ దెయ్యాల కొంపకి వెళ్ళి అక్కడ వాళ్ళతో వీళ్ళు ఆడుకోవడం అసలు నిజంగా జీరో గ్రాఫిక్స్ తో దెయ్యాలు పెట్టుకుని సినిమా తీస్తారు నిజంగా అన్న సూపర్ అంటే సూపర్ మామూలుగా ఎంజాయ్ చేయరా లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ లో ఆయన చనిపోయిన ఆయన వస్తాడు అసలు అయితే 20 తీసిన సినిమా అయితే మాత్రం మామూలు లేదు సూపర్ అంటే సూపర్ ఫుల్ ఎంజాయ్ అన్న ఫస్ట్ పార్ట్ కి డబల్ అసలు మామూలు లేదు ఫస్ట్ హాఫ్ కన్నా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను సినిమా అయితే మాత్రం కిరాక్ ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం మామూలు లేదు 20 తీసింది సినిమా అయితే మాత్రం సూపర్ ఎవడన్నా అన్నది అస్సలు అన్న సినిమా వచ్చి చూడండి ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం ఫుల్ కామెడీ అసలు నిజంగా స్టోరీ లైన్ కూడా కొత్తగా తీసుకున్నారు చాలా బాగుంది సినిమా అయితే మాత్రం
ఒకటన్నా ఫుల్ ఎంజాయ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. 260 టికెట్ తీసుకుంటే 500 రూపాయలు ఎంజాయ్ చేయొచ్చు. పెద్ద థియేటర్కి వచ్చి చూడండి. గీతాంజలి చూసినప్పుడు వావ్ అనిపించింది, ఇది చూడంగానే వావ్ అనిపించింది. నిజంగా చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ అట్లా తీసుకెళ్తూ క్లారిటీగా గీతాంజలి 1, 2లో క్లారిటీగా చూపించి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. నిజంగా కామెడీ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. నాకైతే ఇప్పటికీ నవ్వు తలుచుకుంటూనే నవ్వు వస్తుంది. వేరే దయ్యంగా చేసిన క్యారెక్టర్, షూటింగ్ కూడా దయ్యాలతో షూటింగ్ చేస్తారు. నిజంగా ప్రతి ఒక్క క్యారెక్టర్ లాస్ట్ లో బీజిఎం వస్తుందండి. ఒక బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బీజిఎం ఫైట్ కూడా ఏదో చిన్న సినిమాలో ఏదో కాంప్రమైజ్ అయినట్టు కాదు, నెక్స్ట్ లెవెల్లో ఫైట్ పెట్టారు. ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రివీల్ చేయను, మీరు చూస్తే ఎక్స్పెక్ట్ చేయరు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు చూడాలి. ఫస్ట్ హాఫ్ అంటే స్టోరీ, ఏ సినిమా కానీ స్టోరీలోకి తీసుకెళ్ళడానికి కొద్దిగా ఉంటుంది. బట్ మీకు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ లాగానే ఎక్కడ అనిపించదు. సో స్టోరీలో తీసుకెళ్ళాలని అనిపిస్తుంది. సో ఎవరు డిసప్పాయింట్ గారు 100% కోన వెంకట గారికి అయితే నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. సో నేను ఈ రీసెంట్ టైంలో ఇంత ఎంజాయ్ చేయగల సినిమా అయితే ఇదే. విత్ కామెడీ, విత్ స్టోరీ, విత్ డైలాగ్, విత్ ప్రతి 24 క్రాఫ్ట్స్ ఒక ఎంత ఇంట్రెస్ట్గా పనిచేసి ఒక ఫ్యాషన్తో చేస్తారో ప్రతి ఒక్క అంటే సినిమా ఆర్టిస్టుల కష్టాలు అన్ని అంటే ఎక్కువ ల్యాగ్ చేయకుండా సింపుల్గా సో అది ఎక్కడ నాకు అనిపించలేదు. బట్ సినిమాలకి అనిపిస్తుంది. చాలా భయం వేస్తుంది, కామెడీ వేస్తుంది. చాలా అంటే ఒక సినిమాలు ఎలా నవ్వించాలి ఒకటేనండి. ఇప్పుడు సినిమాలు పాత స్టోరీ అయినా కొత్త స్టోరీ అయినా ఒక్క సినిమా తీసినప్పుడు పాత స్టోరీ అయినా దాని కామెడీతోనైనా మ్యాజిక్ స్క్రీన్ ప్లేతోనైనా కూర్చోబెట్టాలి. సో ఈ సినిమా అయితే 100% కూర్చోబెట్టారు. స్టోరీ కూడా చెప్పే విధానం కూడా కొత్తగా ఉంది. సో ఇది వరకు నేనైతే ఇలాంటి చూడలేదు అనుకుంటా. చాలా బాగా తీశారు. రెండు చెప్తానుగా పీక్స్ అండి. కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్, హర్రర్ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్. సో భయపడే సీన్లు కూడా ఉన్నాయి, సడన్ గా వచ్చేస్తుంది, అవి కూడా ఉన్నాయి. నా ఎపిసోడ్ 2 ఉన్నాయి. సో ఆర్ఆర్ అయితే నెక్స్ట్ లెవెల్ బాగా కొట్టారు ఆర్ఆర్. సో ప్లస్ దానికి ఇప్పుడు కామెడీ కానీ హర్రర్ ఉన్నప్పుడు ఆర్ఆర్ అనే నిండిపడి దీనికి 100% న్యాయం చేసింది. ఆర్ఆర్ కూడా చాలా బాగా న్యాయం చేసింది. ప్రతి ఒక్కళ్ళు క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్. అంజలి గారు లాస్ట్లో డైలాగ్ చెప్తారు. సో ఒక మన రుద్రమదేవి అనుష్క గారు ఎలా అయితే డైలాగ్ చెప్తారో ఆ లెవెల్లో చెప్పారు. చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. అందరు చెప్తున్నాను కానీ ప్రతి ఒక్కరు వీలు కాదు. సునీల్ గారు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కామెడీ. ప్రతి ఒక్కరు కామెడీ సత్య అయితే మన రీసెంట్ గా బేబీ సినిమా వచ్చింది కదా, దాంట్లో డైలాగ్ ఉంటుంది. అసలు నవ్వి వస్తారండి. వేరే లెవెల్ కామెడీ చూపించారు. నిజంగా ఖచ్చితంగా వచ్చి థియేటర్కి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఎలిమెంట్స్ ఉన్నాయి, భయంకరంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ హారర్ కానీ అవన్నీ సీన్లు ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించింది. కామెడీ అన్న ఫస్ట్ హాఫ్ మొత్తం అలీగారి కామెడీ అలా కామెడీ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. సెకండ్ హాఫ్ అయితే ఇంకా మామూలు కామెడీ కాదు. ఇటు కామెడీకి కామెడీ ఉంది, ఇటు మాకు భయం కూడా అనిపించింది. దయ్యాలతో, 3 దయ్యాలతో కోటలో మొత్తం మామూలుగా లేదు ఎలిమెంట్స్ అయితే. అంజలి గారి క్యారెక్టర్ చెప్పాలి. అంజలి గారు అయితే యాక్టింగ్ అయితే తిరిగి తీసేసారు. లాస్ట్ ఆమె ఫైటింగ్ చేస్తుంటే ఆమె శారీలో, భరతనాట్యం శారీలో అంతా చూస్తూనే గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఇలాంటి సినిమా పార్ట్ 2 వస్తుందంటే ఎలానో ఉంటుంది అనుకుంటాం, కానీ పార్ట్ 2 అయితే నాకు చాలా నచ్చింది. నిజం చెప్పాలంటే పార్ట్ 1 కన్నా పార్ట్ 2 జెన్యున్ గా నచ్చింది నాకు. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. వైజాగ్ సత్య, సునీల్ గారు కానీ ఇంకా వైజాగ్ సత్య గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సెకండ్ హాఫ్ లో వస్తాయి భయ. కామెడీ సీన్లు ప్రతి సీన్లు మీరు నవ్వుకుంటారు. సో సీట్లు ఇది కదా నా సినిమా కావాల్సింది. అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీట్లనే ఉన్నాం, అసలు ఎక్కడ బోర్ అనేది లేదు. ఈ సినిమా ఇది పక్కా నచ్చింది నాకు. నిజంగా బాగుంది. హర్రర్ లవర్స్ కి బెస్ట్ మూవీ అనుకోవచ్చు. హర్రర్ లవర్స్ కి ఒక బెస్ట్ మూవీ అని అనుకోవచ్చు. మీకు హారర్ తో పాటు అలానే కొంచెం కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్ యూ.